బండి సంజయ్ పై కేటీఆర్ 10 కోట్ల 100 కోట్ల అని చెప్పిన 10 కోట్లు ఓకే ఆ 10 కోట్ల పరువు నష్టం దావా ఈయన అంటే 10 కోట్లకు అమ్ముడు పోతుండ అన్నట్టు. అంటే ఎంత ఇచ్చినా 10 కోట్లు ఇచ్చి ఫేస్ వాల్యూ 10 కోట్లు ఫేస్ వాల్యూ 10 కోట్లు అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐబి దుర్వినియోగం అంటూ గత నెలలో సంజయ్ ఆరోపణలు. లీగల్ నోటీసులు పంపిన క్షమాపణ చెప్పలేదని కేటీఆర్ ఫిర్యాదు. ఆ తప్పుడు ప్రచారం తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. నీ జీవితమే కోర్టురా నాయన, నీ జీవితం మొత్తం కోర్టే. ఎవడు తిట్టినా నీ పైన మరి డ్రగ్స్కు రారా నాయన, నీ వెంట్రుకలి ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో అంటే నువ్వు డ్రగ్స్ పైన మాట్లాడదని కోర్టుకు పోతివి, రేవంత్ రెడ్డి పైన కోర్టుకు పోతివి, అందరి పైన కోర్టుకే పోతివి. లాస్ట్కి బండి సంజయ్ ఏమంటుండో చూద్దాం. నీ ఇజ్జత్ దావాలకు భయపడ ఏడని 10 కోట్లే ఆయన ఇజ్జత్ దావాలు లీగల్గా రాజకీయంగా ఎదుర్కొంటా. కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. నేను తంబాకు తినట్లేదని గుడిలో ప్రమాణం చేస్తా, నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేస్తావా? దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్. మరి సంజయ్ని కూడా అన్నారు కదా, నువ్వు తంబాకు తింటావు అందులో మాట్లాడొస్తలేదు. మరి ఆయన ఏమన్నా నీ పైన కోర్టు కేసు కోర్టులో పిటిషన్ వేసిండా పరువు నష్టం దావా ఏమంటా నెంబర్ చేయడం ఏదాన్ని కూడా అట్లా. ఇప్పుడు దీనికి సవాల్ రెడీగా ఉండు. నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేస్తావా అంటున్నారు. వెంట్రుకలు ఇద్దామా, వెంట్రుకలు గోర్లు ఇద్దామా, గోర్లు వెంట్రుకలు అని అంటున్నాడు బండి సంజయ్. ఇస్తావా? సిగ్గులేకపోయా మనకు. ఆయనే కింద స్థాయి నుంచి కష్టపడి వచ్చినాడు. నీలాగా అయ్యని చూసి రాలే. అయ్యా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన తర్వాత అందులోకి వచ్చి జొర్రలే. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిండు. ఆయన నిబద్ధత ఏడున్నది, నీ నిబద్ధత ఏడున్నది? బండి సంజయ్కి నీకు ఇక్కడ పోలిక ఉన్నదా? ఆయన తిట్టే అర్హత ఉన్నదా నీకు? అసలు ఏం కులం అహంకారం చూసి తిడుతున్నావా? బద్దలు భాషింగాలైతే లాస్ట్కు